ఈ టై ఉంటాడు బాబు మెడకు ఉరితాడులాగా. ఉరి కాదు రాజా, సిరి వచ్చే మార్గం. టై కట్టుకున్న నిన్ను చూడగానే బామ మనసు ఇటై, వయసు అటై, బుగ్గలు బ్రైట్ అయి, వెంటనే నైట్ అయి, మీరిద్దరు ఒకటై. నువ్వు నోర్మై, నిన్ను కొట్టమంది గ్యాస్ కాదు, స్ప్రే. యాదగిరి భువనగిరి వస్తున్నారు. బాత్రూమ్ లో దాక్కున్నాం. వద్దు, వాడికి అసలే అతిమూత్ర వ్యాధి. నిమిషానికి ఒకసారి బాత్రూమ్కి వెళ్తానంటాడు. మంచం ఎందుకు? దూరు కిందకి దూరండి, అసలే పెద్ద సాల్కి. రే గోపాలకృష్ణ, నీ పేగులు మెళ్ళో వేసుకుంటాన్రా, నీ నరాలతో నూడిల్స్ చేసుకుంటాన్రా, నీ నెత్తు రత్తర్లా పూసుకుంటాన్రా, నీ తల కొబ్బరి బొండంలా పగలగొట్టి యాదగిరి కాళ్ళ దగ్గర పడేయకపోతే నా పేరు రాజానే కాదు, చాహే కోయి ముझे జంగిలి కహే యాహూ. మీరా ఏం చేస్తున్నావే? ఆ గోపాలకృష్ణ గారిని ఎలా పొడవాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. కత్తితోని పొడిచాడు ఎందుకైతే నువ్వెందుకు వా? చూడదమ్మి, మనం ఏ పని చేసినా మన హ్యాండ్ కి డస్ట్ అంటకూడదు. అవు, ఏ పని చేసినా సైలెన్సర్ పెట్టి చేయాలని మన ఆయన ప్లాన్. ఆ ప్లాన్ ఏదో మీరే చెప్పి ఏడవండి. గట్లనో మంచిగున్నది. ఇప్పుడు చెప్తాను మన ప్లాన్. ఏంలే, ఇవాళ రేపు మా బాబా జరంత డైటింగ్ చేస్తానండి. గిట్ల అనుకున్నావు, 16 పుల్కా, 1/2 కిలో మటన్, 1/2 కిలో చికెన్, 1/2 కిలో ఫిష్, 1/2 అరటి పండ్లు, కుండెడు పెరుగు. గిట్లా లైట్ గా తిన్నాక గిదరగడందుకు మీద మీదకెక్కి నోట్లో సిగారెట్టుకుని గిట్లా 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 చక్కర్లు కొడతాడు. గా టైంలా మంచి మొక్క చూసుకుని కరెక్ట్ గా 8 కొట్టంగానే మా భువనగిరి గారు మంచి జాబ్ చేస్తాడు. అంతే, నువ్వు బ్యాక్ కెళ్ళి మా బావని అంతే. మా బావ డౌన్ కేల్కతా. నైనా మామ నేను నూకుతానే. నువ్వు నూకుతావురా? అరే నువ్వు అసలు దేర్దమా కడివి గాని నూక్కబోయి నువ్వు బండి వరకు నీ తల కొరివి నేను పెట్టాలి. అర్థమైపోయింది, మిగతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. పిల్లలంతా క్లియర్గా ఉన్నది కదా? చెప్పా, ఓకే. ఏం తమ్మి, నువ్వేంది బావు ఇవాళ రేపు ఆ వేదగిరి గారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావంట? ఆడు పెద్ద జాదుగాడు బై. 420 రైల్వే స్టేషన్ లా, బస్ స్టాండ్ లా పెద్ద పిక్ పాకెటర్ బై. జంతర్ మంతర్ గాడు, జాదు టోనాగాడు. నైనా ఆడేంది గబేబి కంచు గంటల పోరి నా సొంటి వయసు పోరగాడు కనిపిస్తే కన్ను కొట్టి పిలుస్తూనే ఉంటది. మంచం కింద ఒకటి దాపెడుతుంది, మంచం మీద ఒకటి దాపెడుతుంది. నాకు తెలీదా? వాడు మున్సిపాలిటీ కుక్క, అది గుంట నక్క. వాడు తాచుపావు, అది కొండ చెలువ. వాడు నల్లతేలు, అది మండ్రగబ్బ. బస్ 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 బస్. ఆడి క్యారెక్టర్ అయితే నీకు సమజైపోయింది కదా, నాకైతే తెలుసుకోస్. వస్తా తమ్మి. అవు పిలానైతే క్లియర్ గా ఉంది, పోబే. చల్బే. వాళ్ళు వెళ్ళిపోయారు గాని బయటికి రండి. వచ్చాం గాని అయినా నీ పద్ధతి మాకేం నచ్చలేదు. మా ఆయన మున్సిపాలిటీ కుక్క, మా ఆవిడ గుంటనక్క. చిచి, నేనే తిట్టకపోతే వాళ్ళు రాత్రంతా టీవీ సీరియల్ లాగా తిట్టకుండా తిట్టేవాళ్ళు. వాళ్ళని కట్ చేయడానికే నేను మొదలెట్టాను. మీరు ఫీల్ అయితే ఐఎమ్ సారీ. నేను అప్పుడే అనుకున్నాను, నిజానికి నీ తిట్లులా లేవు. చాక్లెట్లా, ఆమ్లెట్లా, ఎంగిలి ప్లేట్లా, కాల్చిన సిగరెట్లా. పద. రాజా, ఇంతకాలం నా బామ్మర్ది వేదం నమ్మి మోసపోయాను. ఇప్పుడు నా బాధ్యతలకు అప్పగించిన తర్వాత హాయిగా ఉన్నానయ్యా. వాళ్ళ నోట్లో పచ్చలకాయ పెడిందనుకో, కానీ ఆ భువనగిరి యాదగిరి పచ్చి వెధవలు. ఇక ఆ వేదగిరి వాడి భార్య ఉన్నారే, వెధవన్నారు వెధవలు. ఆ నీచులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీచులు మెల్లగంటారేమిటి సార్? ఆ వేదగిరి మారీచునంత మాయగాడైతే బేబీ సూర్పణకంత చుప్పనాతి. కరెక్ట్. ఇక యాదగిరి శకుడైతే భువనగిరి శల్యుడు, పెద్దోడు రాహు అయితే చిన్నోడు కేతువు, అయ్య పంజాబీ గేదైతే కొడుకు ఒంగోలు ఎద్దు, ఫాదర్ ఊర పందైతే సన్ సీమ పంది. నైనా చూసిన వాళ్ళ ఎట్లా తిరుగుతుందో చూస్తారా? చూస్తా, నేను మీదికి పోయి చూస్తా. నువ్వు మాత్రం స్విచ్ సంగతి జర మంచిగా చూసుకో. చాలా బాగా తిట్టావయ్యా. సంస్కారం అడ్డొస్తున్నాను కానీ లేకపోతే నేనే ఒక మెట్టు దిగి బండబూతులు తిట్టావని. ఊకున్నా కొద్ది మా అయ్యని తిడుతూనే ఉంటాడు. ఒక 10 నిమిషాలు ముందు ఆపుతా, ఏమైతుంది? ఆహా, దెబ్బలు నాకు తాగితే రసం నువ్వు తాగుతావేంద్రు? కూర ఏడాదైనా టెస్ట్ చేస్తున్నా. నీ ఇంట్లో పీనిగెల్లా కరెక్ట్ గా 8 గంటలకు కరెంట్ తీరా అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు లెక్క ముందుగానే తీస్తారవయ్యా. అరే 10 నిమిషాల ముందాత ఏమైందే? అయినా నిన్ను మిద్దె మీదకెళ్ళి దోస్తారని ఎవరు కనుక ఏమయ్యా? దున్న పోదోసంటే పర్సనాలిటీ అయినా గుర్తుపట్టవా అనయ్య నువ్వు? చూప్, అసలే కోపిష్టి గాండి, పైగా చీకటి, ప్లస్ 4 రౌండ్లు వేస్తున్నాను. వచ్చిన కోపానికి 4 పోట్లు మరీ తోసేద్దాం అనుకున్నాను. నమస్తే అండు.
లెగిసిన టైం మంచిదైంది. చిచి, నాకే అవమానంగా ఉంది. అంతా ఈ భువనగిరి గడ వల్ల వచ్చింది. ఇంతవరకు లైఫ్ లో నేను వేసిన మర్డర్ ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు. ఈ విషయం ఆల్ ఇండియా మర్డర్ అసోసియేషన్ తెలిస్తే నా మెంబర్షిప్ క్యాన్సిల్ చేస్తారు. ఇదిగో ఈ గొడవలని నాకు వద్దు గానీ నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయి, నేను వెళ్ళిపోతాను. అరే 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 లెక్క మీద చేయబెట్టినవరు. నువ్వేందే ఊకే నారాజ్ అవుతావు? ముసలానికేం తెలుసు? పెద్ద పెద్ద రాకెట్ ప్రయోగాలు అసంటివి ఫెయిల్ అయితే చిన్న మర్డర్ ప్లాన్ ఫెయిల్ కదా. నువ్వేం పోయి జర్రంతా నడువుతో లొల్లి లొల్లి చేస్తున్నావు. పానం పోయిందా? అవు, నా పానం పోతే నీ కళ్ళు చల్లగుంటాయి. అవును, నువ్వు ప్లాన్ ఫెయిల్ చేసి ముసలాన్ని తిడతావేమిటి? చంపేస్తా నేను. పో పో. కొత్త ప్లాన్ ఒకటి చెప్తాను, చంపేద్దాం. నన్ను కాదే, మా బావని. రాజా రాజా రాజా. ఏయ్, ఏమిటా అరుపులు? ఎవరా నువ్వు? నేను ఎవరినా? మీకు టాటా తెలుసా? బిర్లా తెలుసా? హర్షద్ మెహతా తెలుసా? తెలుసు. తెలిసేవిట? నేను కూడా మీకు తెలిసి ఉండాలే. నువ్వెవరో నాకు తెలియదు. నో ప్రాబ్లం. నేను ఫిరంగీపురం పిల్ల జమీందార్ని, 7 మేడలో బహుదూరపు బాటసారిని, భారతంలో అర్జునుణ్ణి. కానీ నీ వాలకం చూస్తుంటే పిచ్చి పుల్లేలాగో కేటుగాళ్లాగో లోఫరెల్లులాగా ఉంది. నా ఫేస్ చూసి నా స్టేటస్ ని అంచనా వేయడం చాలా కష్టం. నేను రాజాకి ఒక్కగానొక్క అన్నని, ఏడి నా చిట్టి తమ్ముడు, ఏడి నా హలో బ్రదర్. మా ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం, ఆనాటి హృదయాల ఆనంద గీతం. ఇదేలే ఇదేలే ఇదేలే. నమస్తే అన్న. హలో బ్రదర్. నమస్తే అన్న. హలో బ్రదర్. నమస్తే అన్న. హలో బ్రదర్. అన్నయ్యా. ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయల కోసం ముష్టి మేనేజర్ ఉద్యోగం చేస్తావా? ఎలా చిక్కిపోయావు చూడు. జ్వరం వచ్చిన పులిలాగా, జూలుడిన సింహంలాగా. నువ్వు మాత్రం తొక్క ఎండిన నక్కలాగా, మున్సిపాలిటీ కుక్కలాగా ఎంత దరిద్రంగా తయారయ్యా. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది. ఇక్కడికి వచ్చావరా? షాపులో బోర్ కొడుతోంది. షేవింగ్ కూడా నువ్వే కావాలంటున్నారు. ఇక్కడ ఏం మిఠాయి దుకాణం పెట్టావో చూద్దామని. ఏమిటయ్యా రాజా, ఇతను మీ అన్నయ్య? అవును సార్. అస్సలు పోలికి లేకపోతే ఎవరు అనుకున్నాను. అది సరే, ఇలా కావులించుకున్న పాట పాడుకుంటావేనా? లోపల తీసుకెళ్ళానా? మరే చెయ్యి. అవును సార్, మర్యాద అంటే గుర్తుకొచ్చింది సార్. మర్యాద చేయాలిగా, మర్యాద చేస్తానుగా. ప్లాన్ తో వచ్చేసాను నా బొబ్బిలి రాజా. రండి రండి, మీకు 100 ఏళ్ల ఆయుష్. ఇప్పుడే మా తమ్ముడు తెగ పొగిడేస్తున్నాడు. అరే, ప్లాన్ చెప్పక ముందే ఇంత పొగుడుతున్నారంటే ఇక ప్లాన్ చెప్పాక ఏమవుతారు? ప్లానా? చెప్పండి సార్. మా బేబీ భామను తీసుకుని ఆడిటోరియంకి వెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరు కూర్చొని ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతలో సరసరసరమని పాక్కుంటూ పామొచ్చి బుస్సుమంటుంది. పావే? ఆ. పావంటే భయం. పావంటే నాకు అలర్జీ. పావంటే నాకు చిరాకు, చిన్న చూపు. అవును, నేను ఒక్కడనే పావును నరసేని. పావునన్నీ మెళ్ళ వేసుకుని నాగిని డాన్స్ చేస్తాను. అరే ఛీ, అది పావే కానీ కూరలో ఉండవు. ఏమండి, నాకు చిన్న డౌటేగా కానీ అది సరే గాని ఆడిటోరియంలోకి పావేలా వస్తుందండి? పుట్టలోంచి పాక్కుంటూ వస్తుంది. అరే ఛీ, నేనే ఎవరికి తెలియకుండా పొట్టలో పెట్టుకొచ్చి వదులుతా. అమ్మో, అది చోటు కాటు వేస్తే నీ తాళి గాని తాళి పుట్టుకుని తెగుతుంది. నువ్వు నోర్మై. అయినా పామెందుకండి? కాస్త రేంజ్ తగ్గించి ఏదైనా ఉడతన పెడదామా? ఆ? ఉడతల బట్టే రకనుకుంటుందా భామ? చిచి, అసలు ప్రేమించడం అంటే మజాగా అనుకున్నావా? నేను మా బేబీని ప్రేమించడానికి ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? ఒకసారి మా బేబీ సిటీ బస్సులోంచి స్లిప్ అయితే ఈ 2 చేతులతో పట్టుకున్నాను. అప్పుడు మీ నడుం క్రాక్ ఇచ్చింది. అది ఇప్పుడు ఎందుకులే. అది ఆ మాత్రం హీరోయిజం లేకపోతే హీరోయిన్లు పడరయ్యా. కాటేయడానికి నటిస్తున్న పావుని ఎడం చేతితో పట్టుకుని రక్షించినట్టు నటించాలి. నాకు చిన్న నీకు వచ్చిందా? రా. సత్యభామ కూడా ప్రేమించినట్టు నటిస్తే? ఛ, అబ్బా. నేను చెప్పినట్టు చేయండి. మనది బాంబు లాంటి ప్లాన్. ఎలా పేలుతుందో రేపు చూడండి. అమ్మ బాబోయ్, వీడియో మధ్యలో ఏంట్రా దాస్తున్నావు? దాసతంగా సార్, స్టమక్. చమక్క నేను హెడ్ అనుకున్నానులే. ఏంట్రా బుస్ కొడుతున్నావు? ఇది గ్యాస్ సార్. నాకు గ్యాస్ గ్యాస్ పొట్లోంచి బుస్ మన పైకి వస్తున్నా. అవును. ఏంట్రా నాకు గ్యాస్ కొడుతున్నావా? తీయి మర్యాదగా బయటిది. కష్టం సార్. ఏంట్రా జారిపోతుంది సార్. ఏంట్రా జారేది? పెద్ద పేగు. పెద్ద పేగ? అవును, పెద్ద పేగే సార్. ఒకసారి నాకు యాక్సిడెంట్ అయింది.
ఓ తాగుబోతు డాక్టర్ ఆపరేషన్ చేసి దీన్ని బయట పెట్టి కుట్టేశాడు. దీన్ని లోపలిస్తే చచ్చిపోతానని ఇలాగే మేనేజ్ చేస్తున్నాను. అయ్యో ప్రామిస్ ప్రామిస్. నిజమా? చూపించమంటారా సార్? వద్దు వద్దురే రే, నీ ఫేస్, నీ కళ్ళజోడు, నీ టోపీ, నీ వాలకం చూస్తుంటే నువ్వు మనిషి లోకంలో ఉండకూడదురా, జూలాజికల్ పార్క్ లో ఉండాలి. అవుట్, గెట్ అవుట్. నమస్తే అన్న. వెళ్ళు. అయ్య బాబోయ్, పెద్ద పెగు బయటటువంటి అది ఎలా కదులుతుందేంటి? ఓరే, నీకు ఇలాంటి కేసులు తగులుతున్నాయేంట్రా రే? అయ్య బాబోయ్. సభకు నమస్కారం. ఈ నాటకం ఆడరు అనే నాటకాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తారు. ఈలోగా బేబీ నాగమణి, మాస్టర్ రవి నాగుని నృత్యం చేస్తారు. ఆపండి, ఇప్పుడే మాకు ఫోన్ వచ్చింది. థియేటర్ లో ఎవరో బాంబు పెట్టారంట, పారిపోండి. అమ్మో బాంబే. అరే, తొయ్యకండి. ఇదేమిటి? బాంబు? బాంబు! అయ్యో! అమ్మో ఇది బాంబే. ఎరా దగ్గులు బాచి వెదవా, చంపేస్తాను. పెద్ద పేగ బయటకు వచ్చిందని, చిన్న పేగ మెళ్ళలో ఉందని, కిడ్నీ మోకాల్లో ఉందని, మోకాలు కిడ్నీలో ఉందని, ఈ రెండు పొట్టలో ఉన్నాయని గ్యాస్ కొడతావరా? గ్యాస్ పైగా థియేటర్ లో బాంబేస్తావరా? అమ్మతోడు సార్, నేను బాంబు వేద్దామని రాలేదు సార్. సరదాగా ఈ పావును వదలటానికి వచ్చాను సార్. పావా? పావుని సరదాగా ఆడిటోరియం లో వదులుదామని వచ్చావా? అంతే. నీ బాడీతో కబడ్డీ 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 ఆడుకుంటాను రా. నిన్ను మామూలుగా కొట్టను రా, మామూలుగా కొట్టను రా. ఫేస్ పక్క తిప్పు, పక్క తిప్పు. అయ్య బాబోయ్, ఆడిటోరియంలో పావా? నిన్ను వదలరా రే. ఏరా ఆడిటోరియంలో బాంబు పెడతావురా జిమ్మి? జిమ్మి ఏమిటి సార్? నాది రొటీన్ పోలీస్ స్టేషనే కావచ్చు, శిక్షలు రొటీన్ గా ఉండవురా, చాలా వెరైటీగా ఉంటాయి. రేయ్, నువ్వు కుక్క టైప్ లో చేసావు కాబట్టి నీకు కుక్క టైప్ లోనే పనిష్మెంట్ ఇస్తాను రా. రేయ్, ఒకసారి కుక్కలు అరవరా. ఊరుకోండి సార్, నాకేం తెలుసు. తెలియదా? అరో. అబ్బో, కమాన్. అబ్బో, అరో. బౌ బౌ. స్టాప్. కొంచెం వాల్యూమ్ పెంచు. బౌ ఆ బౌ ఆ బౌ. ఆపు. కొంచెం జర్కులు ఇవ్వరా. బౌ. అమ్మా జిమ్మి, నీకు పాలంటే ఇష్టమేనా? చాలా ఇష్టం సార్. చాలా ఇష్టమా? రే ఫైన్ అట్ వన్, వీడికి పాలు తీసుకొచ్చి బొచ్చల పోసివు. వచ్చానా? లేదమ్మా, బంగారు కంచంలో పోసి నిన్ను చంకనేసుకొని చందమామను చూపించి దాయమ్మ దాయ్ దాయమ్మ దాయ్ అని తాగిస్తా. రే పాలు తీసురా. బంగారు కంచంలో కావాలంట. రే, ఆగు. ఏంటమ్మా స్టైల్ గా చేత్తో తాగుతున్నావు? పుట్ ఇట్ హియర్. తలకాయించు, కుక్క తాగినట్టు తాగు. పాలేంటి సార్, ఫినాయిల్ లా ఉంది. ఫినాయిల్ లా ఉంటావేంట్రా? అది ఫినాయిలే.